ఛానల్ కి బస్సులో దొరికిన కోడి పుంజుకు ఆర్టీసీ వేలం ఆఖరి నిమిషంలో అద్దిరిపోయే ట్విస్ట్. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డిపో 2 ఆవరణలో అధికారులు కోడిని వేలం వేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగానే కోడి వేలంలో కొత్త ట్విస్ట్ ఎదురైంది. కోడి తానేదంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు మహేష్ అనే వ్యక్తి. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో దొరికిన కోడి నాదే అంటూ బాధితుడు వీడియో ద్వారా తన ఆవేదన వెళ్లగక్కాడు. నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ బతుకు తెరువు కోసం రుద్రంగికి వచ్చినట్టుగా చెప్పాడు. రుద్రంగి నుండి కరీంనగర్ మీదుగా నెల్లూరు వెళ్లే క్రమంలో తెల్లవారుజామున కరీంనగర్ బస్టాండ్ బస్సు దిగి కోడిని మర్చిపోయానంటూ మహేష్ వీడియో విడుదల చేశాడు. పన్నం కోడి వేలాన్ని నిలిపివేయాలని డిపో మేనేజర్ని వేడుకున్నాడు మహేష్. కోడి యజమాని కూడా వేలం పాటలో పాల్గొనాలని కరీంనగర్ ఆర్టీసీ డిపో 2 మేనేజర్ నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడంటూ మహేష్ వాపోయాడు. అంతేకాదు ప్రయాణ సమయంలో తాను కోడికి కూడా టికెట్ తీసుకున్నానని చెప్పాడు. అందుకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు మహేష్. నాదే కోడి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కోడి వేలం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అన్న, నా పేరు మహేష్. మా సొంతూరు కావలి, ఆంధ్ర, నెల్లూరు జిల్లా. నేను తెలంగాణ రుద్రంగి సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పని చేపిస్తుంటాం, మేస్త్రి పని. పోయిన సోమవారం రోజు ఆంధ్ర కొత్త పని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులు బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం లింగిన బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లో వస్తుంది. కోడి నాదేనన్న. దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి అది కోడి నాదేనన్న. ఎవరికి బాగానే వేలం పట్టాపండి. అది కోడి నాదే. దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండేవి. ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే అన్న. Please subscribe our channel AP Power News.